బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు రోజు రోజుకు క్షీణిస్తున్నాయి. షేక్ హసీనా రాజీనామా తర్వాత యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం భారత్ తో శత్రుత్వానికి దిగుతోంది. అయితే ఇదే సమయంలో బంగ్లాదేశ్ చరిత్రలో తొలిసారిగా పాకిస్తాన్ తో మిత్రత్వం పెంచుకుంటుంది. పాక్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడిన బంగ్లాదేశ్ ఇప్పుడు పాకిస్తాన్ తో కలుస్తుంది. తొలిసారిగా బంగ్లాదేశ్ కు పాకిస్తాన్ కు మధ్య జల రవాణా ప్రారంభమైంది. అంతేకాదు వచ్చే ఏడాది నుంచి ఎయిర్ కనెక్టివిటీ సైతం ప్రారంభం కానుంది. అయితే ఇంతకాలం అన్ని రకాల సహాయం చేసిన భారత్ ను కాదని పాకిస్తాన్ తో కలిసేందుకు చేతులు చాస్తున్న యూనస్ ప్రభుత్వంపై సొంత దేశంలోనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్తో వేరుపడిన తర్వాత ఏర్పడిన బంగ్లాదేశ్కు భారత్తో మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. దశాబ్ద కాలం పాటు ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగాయి. ఇక షేక్ హసీనా ప్రధానిగా ఉన్న సమయంలో బంగ్లాదేశ్కు భారత్ అన్ని విధాలా సహాయం అందించింది. కానీ ఈ ఏడాది ఆగస్టులో బంగ్లాదేశ్లో జరిగిన పరిణామాలు రెండు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతీశాయి. బంగ్లాదేశ్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో ఆందోళనలు జరిగాయి. ఈ ఆందోళనలు కాస్త హింసాత్మకంగా మారడంతో దాదాపు 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. బంగ్లాదేశ్లో పరిస్థితులు హింసాత్మకంగా మారడంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. అక్కడ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. కొత్త ప్రభుత్వం వచ్చినా అక్కడ ఆందోళనలు తగ్గలేదు. అల్లరి మూకలు హిందూ ఆలయాలను టార్గెట్గా చేసుకుని దాడులు చేశాయి. ఈ దాడుల్లో అనేక మంది హిందువులు చనిపోయారు. తమకు బంగ్లాదేశ్లో రక్షణ లేదంటూ హిందువులు ఉద్యమాలు ప్రారంభించారు. తమకు రక్షణ కల్పించండి అని కోరుతున్న వారిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారు. పాకిస్తాన్తో విడిపోయిన తర్వాత భారత్తో మంచి మిత్రత్వం కలిగిన బంగ్లాదేశ్ ఇప్పుడు భారత్కు బద్ధశత్రువుగా మారడమే కాకుండా పాకిస్తాన్తో సంబంధాల్ని పెంచుకుంటోంది. నాడు హిందువులపై ఆదరణ చూపిన బంగ్లాదేశ్ ఇప్పుడు హిందువులను, ముఖ్యంగా భారతీయులను ద్వేషిస్తోంది. ప్రధాని పదవికి రాజీనామా చేసిన అనంతరం షేక్ హసీనా భారత్ చేరుకున్నారు. అయితే షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం ఇవ్వడాన్ని అస్సలు తట్టుకోలేకపోతోంది. బంగ్లాదేశ్లో జరిగిన అలర్లపై షేక్ హసీనాపై పదుల సంఖ్యలో క్రిమినల్ కేసులు, హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. దీంతో హసీనాను తమకు అప్పగించాలంటూ బంగ్లాదేశ్లోని పలు పార్టీలు భారత్ను డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాక తాత్కాలిక ప్రభుత్వ అధినేత అయిన యూనస్ కూడా హసీనాను తమకు అప్పగించాలని కోరారు. దీనిపై భారత్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం వారికి మెంగుడు పడడం లేదు. హసీనా తర్వాత బంగ్లాదేశ్లో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ అధికారాన్ని చేపట్టినప్పటి నుండి ఆ దేశం ఛాందసవాద మార్గంలో ప్రయాణిస్తోంది. అక్కడి ముస్లింలు ఇప్పుడు భారతీయులతో స్నేహభావాన్ని మరిచిపోయారు. హిందువులపై నిరంతరం దాడులకు పాల్పడుతున్నారు. హిందూ దేవాలయాలను కూల్చివేస్తున్నారు, విగ్రహాలను తగులబెడుతున్నారు. ఇంతేకాదు హిందువులను నరికివేస్తామంటూ బెదిరిస్తున్నారు. ముఖ్యంగా బంగ్లాదేశ్లో ఇస్కాన్ ఆలయాన్ని భక్తులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. బంగ్లాదేశ్లో ఇస్కాన్ను నిషేధించాలని డిమాండ్ చేస్తూ బెదిరింపులకు దిగడమే కాకుండా కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. ఇస్కాన్ను నిషేధించకపోతే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఇస్కాన్ ఆలయాలపై దాడులు చేస్తామని హెచ్చరిస్తున్నారు. బంగ్లాదేశ్లో మైనార్టీలపై దాడులను నిరసిస్తూ అక్టోబర్ నెలలో భారీగా ఆందోళనలు జరిగాయి. ఈ ఆందోళనల్లో బంగ్లాదేశ్ జాతీయ జెండాను అవమానించారంటూ ఇస్కాన్ ప్రతినిధి చిన్మయ్ దాస్ను బంగ్లాదేశ్ ప్రభుత్వం దేశద్రోహం కేసులో అరెస్ట్ చేసింది. బెయిల్ పిటిషన్పై వాదించేందుకు వస్తున్న లాయర్లపై ఆందోళనకారులు దాడులు చేస్తుండటంతో ఆయన జైల్లోనే గడపాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఢాకా వీధుల్లో భారత్కు వ్యతిరేకంగా ముస్లింలు భారీగా ప్రదర్శన నిర్వహించారు. పోలీసుల రక్షణలో ఆందోళనకారులు భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాడికల్ ఇస్లామిక్ సంస్థలకు చెందిన మిలిటెంట్లు ఐఎస్ఐఎస్ జెండాలను ప్రదర్శించారు. అక్కడి భారతీయ పౌరులను చంపేస్తామంటూ నినదించారు. ఈ నేపథ్యంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య బీటింగ్ రిట్రీట్ను నిలిపివేశారు. ప్రస్తుతం బంగ్లాదేశ్లోని ఛాందసవాదులు ఇస్కాన్ దేవాలయాలను ఒకదాని తర్వాత ఒకటిగా కూల్చివేసి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. తాజాగా ఢాకాలోని ఇస్కాన్ సెంటర్కు దుండగులు నిప్పు పెట్టారు. ఈ మత అసహన ఘటనలు అంతర్జాతీయ స్థాయిలో బంగ్లాదేశ్ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. ఇంత జరుగుతున్న యూనస్ ప్రభుత్వం మాత్రం ఏం పట్టించుకోవడం లేదు.
ఓవైపు భారత్ బంగ్లాదేశ్ మధ్య పరస్పర సంబంధాలు క్షీణిస్తున్న సమయంలో యూనస్ ప్రభుత్వం పాకిస్తాన్కు దగ్గరవుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా పాకిస్తాన్, బంగ్లాదేశ్లు ఇరు దేశాల పౌరులకు వీసా నిబంధనలతో వివిధ సడలింపులు ఇచ్చాయి. అలాగే బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత మొదటిసారిగా కరాచీ నుండి ఒక కార్గో షిప్ గత నెలలో బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ నౌకాశ్రయానికి చేరుకుంది. ఇరు దేశాల మధ్య తొలిసారిగా సముద్ర రవాణా సంబంధాలు ఏర్పడ్డాయి. వచ్చే ఏడాది నుంచి ఇస్లామాబాద్, ఢాకా మధ్య ఎయిర్ కనెక్టివిటీ కూడా ప్రారంభమవుతుందని తెలుస్తోంది. షేక్ హసీనాను అధికారం నుండి తొలగించి మొహమ్మద్ యూనస్ అధికారం చేపట్టిన తర్వాత బంగ్లాదేశ్లోని హిందువులతో సహా ఇతర మైనార్టీల భద్రతపై భారత్ పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు భారత్ ఆందోళనలను బంగ్లాదేశ్ తోసిపుచ్చింది. భారత్ తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందని ఆరోపిస్తోంది. భారతదేశంతో బంగ్లాదేశ్కు సాంస్కృతిక సంబంధాలు కూడా ఉన్నాయి. బంగ్లాదేశ్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఢిల్లీకి వచ్చి చదువుకుంటూ ఉంటారు. గత 15 ఏళ్లుగా బంగ్లాదేశ్ ప్రజలు భారతదేశానికి వచ్చేందుకు సులభంగా వీసా పొందేవారు. అయితే గత ఆగస్టు నుండి బంగ్లాదేశ్లో వీసా విషయంలో నిబంధనలు పెరిగాయి. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నా యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగానే వ్యవహరిస్తోంది.